దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక్కసారి మీ గృహాలలో మీతో కలిసి మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి ప్రశస్త సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని నేను తలుస్తున్నాను. అనుదినం మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే రీతిగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క బిడలం, దేవుని ఆరాధిస్తున్నాం అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఏ బోధలో ఉన్నామనేది మనం చాలా విషయాలు గమనించుకోవాలి. ఎందుకంటే మన విశ్వాస పరిమాణము, మన భక్తి జీవితము, మన ప్రార్థన జీవితం ఎంతవరకు మనం దేవునికి నమ్మకముగా ఉండగలుగుతున్నాం అనేది కూడా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే మంచిదని కూడా ప్రభుపేట తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ప్రియులరా, ఈ లోకంలో చాలా బోధలు బయలుదేరాయి. ఎందుకంటే రకరకాల బోధలు, రకరకాల పరిస్థితులు. ఈ రకరకాల బోధలలో మనం ఏం చేయాలని మనకు అర్థం కాని పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని కోల్పోయి భ్రష్ట జీవితాన్ని కలిగి ఉంటున్నాం. మన విశ్వాసం ఎంతవరకు ఉన్నది? మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? ఎందుకంటే ఈ లోకంలో రకరకాల బోధలు వచ్చేసాయి. ఎందుకంటే ప్రభువైన యేసు అంటున్నాడు, అంచె దినములలో అనేక మంది నా నామం పేరట బయలుదేరి వస్తారు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక ఆ విధముగానే దెయ్యపు బోధలు బయలుదేరి వచ్చాయి. అంటే నిజమైన భక్తి ఏది, నిజమైన విశ్వాసం ఏది, నిజమైన కాపరి ఎవరు అనేది మనం పరిశీలన చేసి తెలుసుకోవాలి. నిజంగా మనం ప్రార్థనకి వెళ్తున్నాం, ఈయన భక్తి కలిగిన దైవజనుడేనా లేక భక్తి లేని దైవజనుడా అనేది కనుక మనం పరిశీలన చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మనము విశ్వాసాన్ని కాపాడుకోగలం. లేకపోతే విశ్వాస భ్రష్టులే. అట్టి జీవితం కలిగి ఉండకూడదని ప్రభువైన యేసు సెలవిస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగాన్ని ధ్యానంలోనికి వద్దాం. రాజులు రాసిన మొదటి గ్రంథంలో 13వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా. జాగ్రత్త గమనించండి, ఇక్కడ దేవదూత దేవునితో ఇక్కడ మాట్లాడుతూ అంటది, నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది. అంటే సాతానుడు ఎక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు? దేవుని యొద్ద సెలవు తీసుకున్నాడు. సెలవు తీసుకుని ఎక్కడికి వస్తున్నాడు? అన్నపానములు పుచ్చుకొనుటకై అతనిని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పాను. అంటే చాలా అబద్ధం ఇది. నాతో చెప్పినని అతనితో అబద్ధమాడెను. నేను ప్రవక్తనే, నేను దేవుని సేవకుడినే, నేను ప్రార్థన చేస్తా. ఈ రోజుల్లో అనేక మంది ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు ప్రార్థన చేయటానికి. అమ్మా, నేను పాస్టర్ గారిని, ప్రార్థన చేయించుకో, నేను ఆయన చేత పిలువబడిన వాడిని, ప్రార్థన చేయించుకో అని బయలుదేరి గుమ్మం దగ్గర నిలబడి అంటారు, నీ ఇంటిలో ఏదో దెయ్యం ఉంది. దేవుడు నాకు చెప్తున్నాడు, ఏదో ఇంటిలో దెయ్యం ఉంది. అంటే విశ్వాసిని భ్రష్టపరిచేవాడు, విశ్వాసిని భ్రమపరిచేవారు. అందుకనే ప్రియులరా, ఎవ్వరిని నమ్మొద్దు, ఎవ్వరిని కూడా నమ్మవద్దు అని దేవుని లేఖనము సెలవిస్తుంది. రాజుల మొదటి గ్రంథంలోనే
22వ అధ్యాయం 22వ వచనంలో చదవండి అక్కడ మాటని. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ప్రవక్తలతో అబద్ధమాడేటట్లుగా నేను చేస్తాను, సేవకుడితో అబద్ధాలాడిస్తాను, ప్రవక్తలతో అబద్ధాలాడిస్తాను, బిషప్పులతో అబద్ధాలాడిస్తాను. జయమునందుదు పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చాను. ఎంత గొప్ప సేవకుడితోనైనా నేను అబద్ధం ఆడిస్తాను. ఎవరు వీళ్ళు? దెయ్యముల బోధ. దెయ్యాల బోధ ఎలా వచ్చింది? దేవుని ఎదురు నుండి దూత పంపబడింది. ఆ దూత ఏమైందంటే వీళ్ళని తారుమారు చేస్తూ వచ్చింది. వీరు విశ్వాస భ్రష్టులైపోతున్నారు, విశ్వాసంలో కోల్పోతున్నారు, విశ్వాస జీవితాన్ని నాశనము చేసుకుంటున్నారు, ఆ విశ్వాస భక్తిని విడిచిపెడుతున్నారు. అందుకని అబద్ధములాడించేటువంటి దూత, దెయ్యపు బోధ, దెయ్యపు బోధలు బయలుదేరాయి. అందుకని యెషయా గ్రంథంలోకి వచ్చినప్పుడు 9వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, పెద్దలను గనులను తల కళ్ళలాడు ప్రవక్తల తోక. అంటే ఎంత తోడనైనా సరే నేను క్రింద పడవేస్తాను. ఈ దెయ్యపు బోధలు ఎలా వస్తున్నాయి? ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? అందుకనే ఇర్మీయా గ్రంథంలోకి వచ్చినప్పుడు 5వ అధ్యాయం 21వ వచనంలో కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న అవివేకము లేని మూడులారా ఈ మాట వినండి. కళ్ళుండి చూడరు, చెవులుండి, ఎందుకని? గుడ్డి కళ్ళు, చెవిటి చెవులు. ఎందుకంటే కళ్ళుండి చూడలేనటువంటి గుడ్డోళ్ళు చాలామంది ఉన్నారు. కళ్ళుండి సరిగ్గా బైబిల్ చదవరు, కళ్ళుండి సరిగ్గా బైబిల్ ధ్యానం చేయలేరు, కళ్ళుండి దేవుని కార్యాలు చూడలేరు. ఎందుకని? వీరు దయ్యపు బోధ యందు లక్ష్యముంచారు గనుక. వీరు దయ్యపు బోధ యందు లక్ష్యముంచారు గనుక వివేకము లేని మూడులాగా ఉంటున్నారు. వివేకము లేదు వీళ్ళలో, వివేకము కలిగేవారు కాదు వీడు. నా మాట వినండి. ఇప్పుడైనా దయ్యపు బోధ నుండి విడుదల కావాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నా. ప్రియులైన దేవుని యొక్క వాక్య భాగంలో ఇర్మీయా గ్రంథము 23 అధ్యాయము 14వ వచనం. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని. వారి వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవడును తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతి నుండి బలపరుచుదురు. వారందరూ నా దృష్టికి దేవునికి స్తోత్రం, దాని నివాసులు గోమరవలరైరి. ఈ దెయ్యపు బోధలో పడినవారు, దెయ్యం ఏం చేస్తుందంటే రకరకాల బోధలు వినిపిస్తూ వస్తుంది. అందుకని ఆ బోధలో చిక్కుకున్న వారందరూ కూడా ఆ విధముగానే తయారవుదురు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, అబద్ధపు క్రియలను అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు ఈ రోజుల్లో మనం చెప్పకూడదు, కానీ రకరకాల బోధలు వచ్చేసాయి. ఎందుకంటే ప్రియులరా, విశ్వాసులు సహితము కూడా మోసపోతున్నారు. ఒక కాపరి ఒక ఆత్మను రక్షించటానికి ప్రయాసపడి కన్నీరుగార్చి ఉపవాసాలు ఉంటాడు, సంఘాన్ని కడతాడు. ఆ సంఘమును కడితే ఈ దెయ్యపు బోధ వచ్చి ఏం చేస్తుందంటే ఆ సంఘములో వల వేసి ఒక్కొక్కళ్ళం బయటికి లాగుతూ ఉంది. ఎందుకంటే విశ్వాసము కలిగిన వారిని దెయ్యపు బోధలోనికి తీసుకువెళ్తున్నారు. కష్టపడి ఆ కాపరి కన్నీరు గారుస్తాడు. కష్టపడి కన్నీరు గారిస్తే ఈ అబద్ధ బోధ, దెయ్యపు బోధగాళ్ళు ఏం చేస్తారంటే వలలు వేస్తారు.
ఏదో రకంగా ఆ కాపరి నుండి ఆ విశ్వాసాన్ని బయటికి తీసుకొని రావాలి. అక్కడ ఏమని వల వేస్తారు? ఒక్కసారి మా చర్చికి వచ్చి చూడు, ఒక్కసారి మా అయ్యగారితో ప్రార్థన చేయించుకో, ఒక్కసారి మా చర్చికి వచ్చి చూడు ఎంత ఏసీ ఉందో. అంటే దెయ్యం ఏం చేస్తుందంటే రకరకాల బోతలు చూపిస్తూ ఉంటుంది. దెయ్యం ఏం చేస్తుంది? విశ్వాసుల్ని భ్రష్టులుగా చేస్తుంది. ఆ ఎన్నో కన్నీరు కాచి ఉపవాసాలుండి ఒక ఆత్మను కాపరి రక్షిస్తే ఆ ఆత్మను దెయ్యం ఏం చేస్తుందంటే ఎత్తుకెళ్ళిపోతుంది. ఆ కాపరి ఎంత ఏడుస్తూ ఉంటాడు, ఆ కాపరి ఎంత బాధపడుతూ ఉంటాడు, ఆ కాపరి ఎంత కన్నీరు కారుస్తాడు. జాగ్రత్త. ఒక విశ్వాసి ఎలాగుండాలంటే దృఢముగా ఉండాలి. ఒక విశ్వాసి ఎలాగుండాలంటే దేవునికి ఇష్టముగా ఉండాలి. ఒక విశ్వాసి ఎలాగుండాలంటే ఎంతమంది అబద్ధ బోధకులు వచ్చినా, పౌలు యొక్క చరిత్రలో చూసినప్పుడు గారడీ సీమల్లో ఎంతోమంది ఉన్నారు. అలాగే ఈ రోజుల్లో అనేక మంది గారడీ వాళ్ళు బయలుదేరారు. ఇదిగో స్వస్థత, ఇదిగో విడుదల. స్వస్థత లేదని నేను చెప్పను, స్వస్థత ఉంది. కానీ ఈ అబద్ధ బోధల చేత జనాల మోసం చేస్తున్నారు. నువ్వు బ్రతకడానికి సేవకు రావద్దు, బ్రతుకు తెరువు కొరకు సేవకు రావద్దు, ఆత్మల సంపాదన కొరకు సేవ చేయి. ఆత్మలు సంపాదించు, కన్నీరు కార్చు. ఈరోజు అనేక మంది పెద్ద పెద్ద మందిరాలు, ఎంతమందికి బాప్తిసాలు ఇచ్చావు, ఎంతమంది రక్షింపబడ్డారు? అనేకమైన సంఘాల నుంచి తరలిస్తున్నావు. నువ్వు నీ సంఘంలో కొంతమంది వాలంటీర్లుగా పెడుతున్నావు. వెళ్ళండి, మీకు జీతాలు ఇస్తా, వెళ్ళండి, మన మందిరానికి అనేక మందిని తీసుకొని రండి. ఎందుకు ఈ సేవ? ఎందుకు ఈ దెయ్యపు బోధ? ఎందుకు ఈ అబద్ధపు బోధ? ఇది అవసరమా? ఇది అవసరమా? నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనివ్వకంట దెయ్యం పట్టినోడుగా తిరుగుతూ ఉన్నావు. కాబట్టి ప్రియులరా, ముందుగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. అందుకని బైబిల్ అంటుంది మత్తయి 24:24 ఏమన్నాడంటే అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము, అంటే స్థిరంగా ఉన్నవారిని సహితం, సంఘములో నమ్మకముగా ఉన్నవారిని సహితం, పరిచర్యలో నమ్మకున్న వారిని సహితము కూడా ఏం చేస్తాడంటే మోసపరుచుటకై గొప్ప సూచక్రియని మహత్కార్యములను కనపరచదు. నువ్వు అక్కడికి రా, ఇక్కడ మీ పాస్టర్ గారు ఏమిస్తాడు, ఇక్కడ దేవుడు ఏమిస్తాడు నీకు, అక్కడికి రా. వేల మంది ప్రజలు ఉన్నారు అక్కడ, నువ్వు రా అంటే ఎలాగైపోతుందంటే బోధ సోదోమ పట్టణము వలె అయిపోతుంది. అందంగా కనపడినట్టు ఉంటుంది, కానీ తన విశ్వాస జీవితం కోల్పోయి చివరికి పతనానికి దారితీస్తుంది. కాబట్టి ప్రియులరా, ఈ అబద్ధపు బోధలు మనం వినకూడదని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా దేవునిక వాక్యంలోనికి వద్దాం. దేవునిక పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను కూడా మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. గొర్రెల చర్మములు వేసుకుని మీకు ఉద్దరకు వద్దురు గాని వారు క్రూరమైన తోడేళ్ళు. పైకి వందనాలు చెప్తారు, కానీ లోపల ఏముంటుంది? క్రూరత్వము. పైకి చెప్తారు, పై ప్రేమ కాదు కావలసింది, నిజమైన ప్రేమ నీలో ఉండాలి. అందుకని అంటాడు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. ఎవరి మాట నమ్మొద్దు, మీకు ఎవరి మాట వినొద్దు. నీ కాపరి ఉన్నాడు, నీ ఆత్మీయ తండ్రి ఉన్నాడు. నీ ఆత్మీయ తండ్రి నీకు ఆహారం పెట్టి పెంచుతున్నాడు. ఆ తండ్రిని దుఃఖపరచడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. అందుకని బైబిల్ అంటుంది అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త. నీ విశ్వాసాన్ని జాగ్రత్త చేసుకో, నీ ప్రార్థన జీవితం జాగ్రత్త, నీ కుటుంబం జాగ్రత్త, నువ్వు దేవుళ్ళు ఎలాగున్నావో జాగ్రత్తగా ఉండు. వారు గొర్రెల చర్మం వేసుకొని నీ యొద్దకు వస్తారు. అంటే నేను పాస్టర్ గారినేనండి, ఎక్కడ సేవ చేయలేనట్టు ఇక్కడే సేవ చేస్తాను. ఎందుకని? అనేకమైన సంఘాల్లో ఉన్నవారిని దోచుకోవటానికి, అనేకమైన సంఘాల్లో ఉన్నవారిని దోచుకొని చేర్చుకొని బ్రతకడానికి. అందుకని అంటాడు నీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. బయట ఒకటి, లోపల ఇంకొక వేషము కలిగి వారు ఉన్నారు. కాబట్టి
అలాంటి వేషధారణ జీవితం కలిగిన వారి మాటలు నీవు నమ్మొద్దు అంటాడు. అపోస్తల కార్యములు చూద్దాం. బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 30వ వచనం. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటల పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరారు. నీ యొద్దనున్నటువంటి శిష్యుల్లాకి వెళ్ళాలని, సేవకుని యొద్దన్న శిష్యులందరినీ తీసుకువెళ్ళాలని వారు ఏం చేస్తున్నారు? వంకర మాట పలుకుచు, వంకర మాటలు చెప్పుచు మనుషులు మీలోనే బయలుదేరారు. సంఘంలోనే బయలుదేరారు. సరిగ్గా లేదు. ఆ పాస్టర్ గారు ఆ సంఘం బాగుందంటగా, ఆ పాస్టర్ గారు ఏలిన వాళ్ళకి ఏదో చేస్తున్నాడంటగా, మరి మీరెందుకు చేయట్లేదు? వాళ్ళు భోజనాలు పెడుతున్నారంటే మీరెందుకు పెట్టలేదు? వాళ్ళు ఏదో ఇస్తున్నాడు మీరెందుకు ఇవ్వట్లే అంటే దయ్యపు బోధలో ఉన్నవాళ్ళు ఏదైనా చేస్తారు. విశ్వాసిని సహితము కూడా అణిచివేయటానికి ఏదైనా చేస్తారు వాళ్ళు. అందుకనే ప్రియులరా, వారు సరైన వాళ్ళు కాదు కనుక మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇది కడవరి దినాలు, చివరి దినాల్లో మనం ఉన్నాం కనుక అబద్ధ బోధకులు బయలుదేరుతారు. దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులవుదురని తేటగా చెప్తా ఉన్నాడు. కనుక ప్రియులరా, మన విశ్వాసంలో భ్రష్టులము కాకూడదు, విశ్వాసంలో భ్రష్ట జీవితం మనకు ఉండకూడదు. అందుకని చాలా చక్కగా అంటాడు, మనుషులను మీలోనే బయలుదేరారు. ఏ మాటలు చెప్తున్నారు? వంకర మాటలు. అమ్మాయి, మీ పాస్టర్ గారు ఏంటి అట్ట మాట్లాడతాడు, మీ పాస్టర్ గారు ఏంటి అలా చేస్తాడు, మా చర్చికి మా పాస్టర్ గారు చూడు ఎలా మాట్లాడతాడు. కాబట్టి ప్రియులరా, ముందుగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్తామో దేవుడు అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములను చేస్తాడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, తమ మనసులో దేవునికి చోటు. పైకి భక్తి, అది పైకి ప్రార్థన చేస్తారు, పైకే ప్రభు బిడ్డలమంటారు, పైకే భక్తితోని చర్చికి వెళ్తారు. కానీ వారి జీవితం ఎలాగుందంటే, వారి హృదయం ఎలాగుందంటే దేవునికి చోటు ఇవ్వరు. దేవునికి ఎందుకు చోటు ఇవ్వరు అంటే దెయ్యపు బోధలో పడిపోయారు కాబట్టి. దెయ్యపు బోధ కాబట్టి ప్రియులరా, ఎవరిని విమర్శించడానికి కాదు, ఇది వాక్యానుసారమైన జీవితం. ఇది వాక్యానుసారంగా వాక్యం టు వాక్యం ఏమని మాట్లాడుకోవాలి. యేసు ప్రభు నిన్ను ఇక్కడే సేవ చేయమన్నాడా? సేవ పరిచర్య లేని స్థలాలు ఎన్నో ఉన్నాయి, పరిచర్య లేని స్థలాలు ఎన్నో ఉన్నాయి. కానీ అటు ఎటు వెళ్ళకుండా యేసయ్య నేను విజయవాడలో సేవ చేయమన్నాడా? ప్రియులరా, నేను ఒక మాట చెప్తాను, సంఘములో కానుకలు రావు అని తెలిస్తే ఎవరైనా సేవ చేస్తారా? సంఘములో ఎవరు దశభాగాలు ఎవరంటే ఎవరైనా సేవ చేస్తారా? ఎవ్వరు ఇవ్వకపోతే వాడు సేవ చేస్తావా చెప్పు. అంటే నేను ఎవరిని విమర్శించడం కాదండి. సేవకులమైన మనం అనేకమైన ప్రాంతాల్లో పరిచర్య చేయాలి. సువార్త అందని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. కనుక ఇక్కడ ఏమంటాడు, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్య నొల్లకపోయింది గనుక చేయరని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసు వారికి అప్పగించాడు. పనికి మాలిన మనసు చేశాడు. కనుక ప్రియులరా, నేను ఎవరిని దయతో విమర్శించటం కాదు, కానీ వాక్యం ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుకుందాం. వాక్యానుసారం మా జీవితం మనం కలిగి ఉందాం. ఎందుకంటే పౌలు కూడా పట్టణాల్లోనే సేవ చేయలేదు, అనేకమైన విలేజ్లో కూడా పరిచర్య చేశాడు. భక్తులను మనం చూద్దాం పరిచర్య చేసిన వారు. మరి మనము కూడా దేవుని పరిచర్యలకు దేవునికి చోటిద్దాం, మన హృదయాన్ని దేవునికి అప్పగిద్దాం, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనం వెళ్దాం. కానీ దెయ్యాల బోధకి ఎప్పుడు కూడా మనము అవకాశాన్ని ఇవ్వకూడదు. అందుకని బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం,
అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత మనుషుల యొక్క మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగర కొట్టబడిన వారమైనట్లుండక అంటే స్థిరంగా ఉండాలి. మనమేక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తి, తప్పు మార్గం అంటే దెయ్యాల బోధకి లాగే కుయుక్తి అంటే ఆత్మలో విశ్వాసంతో పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తున్న సంఘాల్లో దెయ్యపు బోధ బయలుదేరి ఏం చేస్తారంటే కుయుక్తితో బయటికి లాగుతారు. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగర కొట్టబడిన వారమైనట్టుండక అలల వలె కొట్టుకొని పోకుండా స్థిరులమై ఉండాలి. దుర్బోధలకు లోపడకూడదు. దుర్బోధలకు లోబడి మనం వెళ్ళే వారంగా ఉండకూడదు. దయ్యపు బోధల్లో పడి మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. కనుక ప్రియులరా, దేవునికి సన్నిధిలో ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మాత్రమే ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనం, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము. పైకి భక్తి గలవారే ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించలేరు. పైకి చాలా భక్తిగా కనపడతారు, చాలా విధేయతగా కనపడతారు, చాలా వినయముగా కనపడతారు, ఎంతో ప్రార్థన పరులుగా ఉంటారు, కానీ దాని శక్తిని వారు ఆశ్రయించలేరు. దేవుని శక్తిని పొందుకున్నవారు, దేవుని ఆత్మతో నింపబడిన వారు, దేవునిక ఆత్మ బలము చేత వారు ప్రేరేపించబడిన వారు దెయ్యపు బోధలోనికి వారు వెళ్ళరు. దెయ్యపు బోధలోనికి వారు వెళ్ళరు, కదిలించబడరు అంట. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడి ఉంటారు. కనుక దేవుని యొక్క వాక్య భాగంలో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. అట్టి వారికి విముఖుడవై ఉండకము. కనుక ప్రియులరా, అట్టివారితోనూ సహవాసం కూడా చెయ్యొద్దు. అట్టివారితో మాటలు కలపొద్దు. అట్టివారితో కలిసి ప్రవర్తించొద్దు. అట్టివారితో కలిసి నువ్వు నడవద్దు అంటాడు. అందుకని పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుందాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోను అబద్ధ బోధకులున్నారు. వీరు తమ్మును కోయిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. 3వ వచనంలో వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనమునకు నిద్రపోదు. అంటే వీరేం చేస్తారంట? అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పొచ్చు, మీ వలన లాభం సంపాదించుకుంటారు. కల్పనా కథలు చెప్పొచ్చు అంటే వాక్యం ఉన్నట్టుగా బోధించరు. కల్పనా కథలు, ఉపమానాలు, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఇవన్నీ చెప్పుతూ మీ దగ్గర ఏం చేస్తారంట? లాభం సంపాదించుకుంటారు. లాభం సంపాదించుకోవడానికే కల్పనా కథలు చెప్పేది. లాభం సంపాదించుకోవటానికే అట్రాక్షన్ ఏర్పాటు చేసేది. లాభం సంపాదించుకోవటానికే అన్ని అనౌన్స్మెంట్లు ఇచ్చేది. కనుక ప్రియులరా, పౌలు అంటాడు, బ్రతికితే క్రీస్తే, చనిపోతే లాభం.
అది లాభం. కానీ ఇక్కడేమంటాడు, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుంటున్నారు. కనుక ప్రియులరా, మీ వలన లాభం సంపాదించుకుంటున్నారు. ఇంటిలో బియ్యం లేవంటే ఎవరో డబ్బులు ఇవ్వరండి. కానీ దయ్యపు బోధల దగ్గరికి వెళ్ళి వేలు ఇస్తారు. ఎందుకని? లక్షలు ఇస్తారు. ఎందుకని? దయ్యపు బోధ. అధిక లోబులే కల్పన వాక్యములు చెప్పుచో మీ వలన లాభము సంపాదించు. కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము వాక్యానుసారంగా నడుచుకుందాం. దయ్యపు బోధలోనికి వెళ్ళొద్దు, ఆకర్షణ వైపు తిరగొద్దు, లేకపోతే మంచి ఏసీలు కుర్చీలు ఉన్నాయని పరిగెట్టవద్దు. కానీ మీ ఆత్మీయ తండ్రికి మీరు లోబడి ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవిస్తాడు. కాబట్టి ప్రియులరా, వాక్యాన్ని విన్న నీవు ఒకవేళ నీ ఆత్మీయ తండ్రిని కనుక దుఃఖపెట్టి ఉంటే ఇప్పుడే వెళ్ళి నీ ఆత్మీయ తండ్రి క్షమాపణ చెప్పి ఆ దుర్బోధ నుండి బయటికి వచ్చి నీ తండ్రితో ఉండు. దేవుడు ఆత్మీయ జీవితంలో నిన్ను నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం విన్నా నీలో అలాంటి పొరపాట్లు ఉంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయి, దేవుని ఖచ్చితంగా క్షమిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా రక్షక, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమన ప్రభా, మేము ఎలాంటి బోధలో ఉండాలో మీ వాక్యం ద్వారా మీరు మాకు నేర్పించినందుకు వందనాలు తండ్రి. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. విన్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలు అభివృద్ధిపరచండి, బలపరచండి. విశ్వాసములో ప్రభా వారి ఎదుగుట కృప చూపించి మహిమ పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభుపేట వందనాలు. కడవరి ఉద్యమం అనేటువంటి టైటిల్ ద్వారా ప్రతి వర్తమానాన్ని వినండి, ఆశీర్వించబడండి, దీవించబడండి. మీ అవసరత కొరకు ఫోన్ చేయండి. మేము ఎప్పుడు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. అన్ని వేళలా మా ఫోన్ అవైలబుల్లో ఉంటుంది. కనుక ఏ ఊరి నుంచి అయినా, ఏ పట్టణం నుంచి అయినా మీరు ఫోన్ చేసి తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.